హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్ బేసిక్ టెర్మినాలజీలో భాగంగా డిఫెన్సివ్ స్టాక్ అనే టెర్మినాలజీ గురించి క్లియర్ కట్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక డిఫెన్సివ్ స్టాక్కి సంబంధించిన డెఫినేషన్ చూస్తే కనుక ఏ స్టాక్ దట్ ప్రొవైడ్స్ ఏ కాన్స్టెంట్ డివిడెండ్ అండ్ స్టేబుల్ ఎర్నింగ్ ఈవెన్ ఇన్ ద పీరియడ్స్ ఆఫ్ ఎకనామిక్ డౌన్ టర్న్. Even in the extreme critical situation of the stock market, these companies continue to pay the dividends at a constant rate. అంటే దీనికి సంబంధించిన తెలుగు డిఫరెన్స్ చూస్తే కనుక డిఫెన్సివ్ స్టాక్ అంటే ఆర్థిక మాధ్యమ సమయంలో కూడా స్థిరమైన డివిడెండ్లను మరియు స్థిరమైన ఆదాయాలను అందించే స్టాక్. అంటే స్టాక్ మార్కెట్లో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఈ కంపెనీ స్థిరమైన రేటుతో డివిడెండ్లను చెల్లిస్తుంది. ఇక్కడ చూడండి, సింపుల్గా మనకి స్టాక్ మార్కెట్లో nifty-50లో దాదాపు చాలా కంపెనీలు లిస్ట్ అవుట్ ఉన్నాయి. అందులో 50 కంపెనీస్ అయితే మన కళ్ళ ముందర కనిపిస్తుంటాయి. అయితే ఇక లిస్ట్ అవుట్ అయిన 50 కంపెనీస్ కూడా మనం అన్ని కంపెనీలో నమ్మి పెట్టుబడి పెడతామంటే పెట్టాం, కొన్నిట్లోనే పెడతాం. సపోజ్ ఎగ్జాంపుల్గా రిలయన్స్కి సంబంధించిన కంపెనీస్ కావచ్చు, లేకపోతే టాటాకి సంబంధించిన కంపెనీస్ కావచ్చు. ఇలా అంటే పక్కాగా మనకు ఇన్కమ్ వస్తుంది అని ట్రస్ట్ ఉన్నప్పుడే మనం అలాంటి కంపెనీలో పెట్టుబడి పెడతాం. అంతేకాని ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సినారియోలో అదాని లాంటి కంపెనీలో మనం పెట్టుబడి పెట్టడానికి కొంచెం వెనుకడుగు చేస్తాం. ఎందుకు అంటే ఇక్కడ ఈ రిలయన్స్ కంపెనీ కావచ్చు, టాటా కంపెనీ కావచ్చు, అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆ కంపెనీలు వాటి యొక్క లాభాలని ఆర్జించి ఆ లాభాలని పెట్టుబడిదారులకు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ అన్ని కంపెనీలు ఈ విధంగా వాటి యొక్క కమిట్మెంట్ని నిర్వచించలేవు. ఇచ్చిన మాట కోసం, ఇచ్చిన కమిట్మెంట్ కోసం ఏ కంపెనీ అయితే నిలబడుతుందో అలాంటి కంపెనీ యొక్క స్టాక్స్ని మనము డిఫెన్సివ్ స్టాక్గా మాట్లాడుకోవచ్చు. సో నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మట్టుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.